నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ పూర్ణము సంపూర్ణము అనేటువంటి అంశం గురించి మాట్లాడుకుందాము. పూర్ణము అంటే నిండుదనము అని, సంపూర్ణము అంటే మంచి నిండుదనము అని, నిండైనది అని, తక్కువ కాదు అని. ఈ సంపూర్ణానికి గుర్తుగా గుండ్రము అంటాం. గుండ్రము అంటే పూర్తి అని అర్థం. అంటే ఇంకా దానికి పొడిగించటానికి లేదు, తగ్గించటానికి లేదు అన్నట్లుగా పూర్ణము అనే విషయానికి గుండ్రము అనేటువంటిది కూడా వస్తుంది. అదే గీత గీస్తే ఆ గీతని తక్కువ చేయవచ్చు, ఇంకా పొడిగించవచ్చు. ఆ రెండు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం పూర్ణము అనే దానికి గుండ్రము, వృత్తము అనేటువంటి దాన్ని తీసుకున్నాం. ప్రపంచ విషయాలలో ఏదైనా పూర్తిగా తెలిసిన వాడిని పూర్ణుడు అంటాం. పూర్ణుడు అంటాం. అంటే ఉదాహరణకి కుండలు తయారు చేసేవాడు ఉంటాడు. ఆ కుండలు తయారు చేసేవాడి దగ్గరికి వెళ్తే వాడు కుండని మట్టి పిసకటం దగ్గర నుండి కుండ తయారు చేసి కాల్చి అది మార్కెట్లో పెట్టి అమ్మి అది కొనుక్కొచ్చుకొని మనం దాన్ని వాడుకున్నప్పుడు ఆ కుండ మంచిగా పనిచేస్తే వీడెవడో కుండ తయారు చేసేవాడు పూర్ణుడు, గొప్పవాడు, పని తెలిసినవాడు అంటాం. లేదు అది సొట్టబడి, లేదు నీళ్లు ఆగకుండా కారుతూ ఉంటే, లేకపోతే ఆ కుండ పనికిరాందిగా ఉంటే వాడు పనికిమాలినోడు, సగం పని తెలిసినోడు అని మనం తిడతాం. అంటే ఏదైనా ఒక పనిలో సంపూర్ణత కలిగి ఉంటే దాన్ని పూర్ణుడు అనవచ్చు. కానీ సంపూర్ణ అంటే ఏంటిది? సంపూర్ణ అంటే మంచి పూర్ణమైంది ఏంటి? ప్రపంచ విషయాలు ఉన్నాయి, దేవుని విషయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ విషయాల్లో పూర్తిగా తెలుసుకున్నోని పూర్ణుడు అంటాం. ప్రపంచ విషయాల్లో ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు ఇట్లనే కుండ సమాచారం, కుండని ఎట్లా తయారు చేయాలి, ఎన్ని నీళ్లు కలపాలి, ఎట్లా తిప్పితే అది మట్టి సారవంతంగా అవుతుంది, ఏ మట్టి పనికి వస్తుంది, దాన్ని ఎట్లా శుభ్రం చేయాలి, ఈ విషయాలన్నీ తెలుసుకున్నోని ప్రపంచ జ్ఞాని అని, వాడు ఆ పనిలో పూర్ణత కలిగి ఉన్నాడు అనేది మనం చెప్పవచ్చు. అదేవిధంగా దేవుని పని, దేవుని దారిలో, దేవుని మార్గంలో ఒక వాక్యము కానీ ఒక విషయం కానీ పూర్ణంగా తెలుసుకున్నవాడిని సంపూర్ణత అంటారు. అంటే ఒక్క విషయం మీద సంపూర్ణత కలిగి ఉన్న వాడిని పూర్ణుడు, సంపూర్ణత అనవచ్చు. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, చాలా ఉన్నాయి. కానీ ఒక విషయం సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు, ఒక విషయం పూర్ణంగా తెలుసుకున్నప్పుడు వాడిని సంపూర్ణుడు అంటాం. ఈ సా అనే పదం కానీ ప్రా అనే పదం కానీ దైవ విషయంలో ఉపయోగించడం అనేది అందరికి తెలిసిందే. సంపూర్ణము అంటే దేవుడి విషయాలలో పూర్తిగా తెలుసుకున్నవాడు. ప్రపూర్ణ అనే పదం కూడా ఉంది. ప్రాను ముందు పెట్టి పూర్ణ అంటాం. ఇది ప్రపంచానికి వాడుకుంటున్నారు. కానీ పూర్ణ అంటే ముఖ్యమైనది, తెలుసుకున్నవాడు అని. ఇది దైవ విషయంలో ఉపయోగించాల్సిన పదం. సంపూర్ణ అనినా, పరిపూర్ణ అనినా, ప్రపూర్ణ అనినా, ఆ ప్రా అనేదాన్ని చేసి పరిపూర్ణ అని పెట్టారు. పలకటం రాకను మరి పదాలు ఏంటో తెలియని ప్రపూర్ణ అంటారు, పరిపూర్ణ అంటారు. సరే, ఒక విషయం మీద సంపూర్ణంగా పూర్తిగా తెలుసుకున్న వాడిని పూర్ణము అంటాం. ఇప్పుడు ఉదాహరణకు పూర్ణ మనస్సుతో అని మొదటి ఆజ్ఞలో దేవుడు చెప్పడం జరిగింది. మొదటి ఆజ్ఞ చుట్టే మనం ఏది చెప్పుకున్నా ఈ మొదటి ఆజ్ఞ చుట్టే తిరుగుతాం. ఇది పెద్ద ఆజ్ఞలు, ముఖ్యమైన ఆజ్ఞలు. ఈ మొదటి ఆజ్ఞలో పూర్ణ మనస్సు అన్నాడు. అంటే ఏంటిది? మనస్సు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అది ఒక గీతలాగా ఉండొద్దు. గీతలాగా ఉంటే అది ఇంకా నువ్వు తెలుసుకోలేదు అని అర్థం. అంటే అది ఇంకా పొడిగి తెలుసుకోవాల్సింది ఉంది,
నువ్వు తెలుసుకున్నది అది సరైనది కాదు అని, ఇంకా ఉంది అని నువ్వు సంశయాత్ముడుగానే ఉన్నావు అన్న దానికి గీతలు గుర్తుగా ఉంటే, నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు అన్న దానికి గుండ్రము గుర్తుగా ఉన్నది. ఇప్పుడు పూర్ణ మనస్సు అంటే మనస్సు గురించి పూర్తిగా తెలుసుకున్నవాడు. అంటే మనసు ఏం చేస్తుంది, అది ఎట్లున్నది, దాని యొక్క నివాస స్థలం ఏంది, దాని పరిస్థితి ఏంది, అది ఎట్లా ప్రవర్తిస్తుంటుంది, దానికి ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఇవన్నీ దాని గురించి ముందు వెనకలు అంతా తెలుసుకున్న వాడిని పూర్ణ మనస్సు తెలుసుకున్నవాడు కాబట్టి పూర్ణ మనస్సు కలిగిన వాడు అనొచ్చు. పూర్ణ మనస్సు అంటే ఏంటిది? మనసు గురించి తెలుసు, అతనికి పూర్తిగా తెలుసు. ఆ ఒక్క విషయమే తెలుసు కాబట్టి ఆ ఒక్క విషయంలో అతను సంపూర్ణం కలిగినాడు, ప్రపూర్ణ కలిగినాడు. ఆ విషయానికి ఆ విషయం అతని దగ్గర గొప్పగా ఉన్నది. ఆ ఒక్క విషయం తెలుసుకున్నంత మాత్రాన్ని సరిపోదు, మళ్ళీ పూర్ణ హృదయము అంటే అది తెలుసుకున్నావు, అది అయిపోయింది. అది సంపూర్ణంగా తెలుసుకున్నాక ఇంకొక విషయం వైపు వెళ్తాము. పూర్ణ మనస్సుతో అనే పదం ఎవరికి ఉపయోగపడుతుంది? మొదటి ఆజ్ఞలు అంటే మనస్సు గురించి సంపూర్ణంగా తెలుసుకున్నవాడు అక్కడ వరకు ఆ విద్య నేర్చుకొని మళ్ళా కొత్తగా పూర్ణ హృదయం అనే దాని దగ్గరికి వెళ్తాం. ఇది సరిగ్గా నేర్చుకోకుండానే, ఇది తెలియకుండానే మళ్ళీ పూర్ణ హృదయము, మళ్ళీ పూర్ణ ఆత్మ అంటే అతడు జ్ఞానం తెలియని వాడే కానీ తెలిసినవాడు కాదు. గురువుని పూర్ణుడు అంటాం. గురువు అంటే క్రీస్తు, క్రీస్తుని పూర్ణుడు అంటాం. అంటే పూర్ణం అంటే ఇంకా అతని దగ్గర సంశయాలే లేవు, అతను పూర్తిగా జ్ఞాని, అన్ని విషయాలు సర్వ విషయాలు తెలిసినవాడు కాబట్టి ఆయన పరిపూర్ణుడు, పూర్ణుడు. ఆయన దగ్గరకు వచ్చిన శిష్యులు ఉన్నారు, యోహాను గారు ఉన్నారు, మత్తయి, మార్కు, లూకా ఉన్నారు. వీళ్ళందరూ పూర్ణుల అంటే ఆయన కొద్దిగా వీళ్ళని పూర్ణులుగా చేయడానికి ఒక్కొక్క వాక్యాన్ని వివరించి చెప్తూ ఇది ఇంతే, ఇది ఇంతే, ఇది ఇంతే అని చెప్పుకుంటూ పోతే వాళ్ళు కూడా ఒకనాటికి పూర్ణులుగా మారతారు. కాబట్టి గురువు పూర్ణుడు అంటాం. అంటే ఇంకా అతనికి తెలియందే లేదు, ఆయనకు అన్ని రహస్యములు తెలుసు గనక గురువు పూర్ణుడు అంటాం, సంపూర్ణుడు అంటాం, ప్రపూర్ణ అంటాం, అన్ని తెలిసినవాడు అంటాం. ఇవన్నీ తెలిసినవాడు మనిషి కాదు, ఆయన భగవంతుడు, ఆయన దేవుడు, ఆయన గురువు అంటాం. ఇప్పుడు ఆయన ఆధారం చేసుకొని ఆయన వలె మనం పూర్ణులం కావాలి, సంపూర్ణులం కావాలి, ప్రపూర్ణులం కావాలి. ఆయన చెప్పిన వాక్యం తీసుకొని మనం ప్రయత్నం చేస్తే మనం ఆ విధంగా పూర్ణత్వం కలిగి ఉంటాం. ఆయన మాటను ఆధారం చేసుకొని మాట్లాడితేనే, మళ్ళీ ఇంకొకళ్ళ మాట కాకుండా. ఈ గురువు పూర్ణుడు అనేటువంటి విషయము మనకు గుర్తుగా చంద్రుణ్ణి చూపిస్తూ గురు పౌర్ణమి లేదా పౌర్ణమి దినము అంటే నిండు చంద్రుడు అనేటువంటి విధానం కూడా పూర్వం పెద్దల నుంచి వస్తుంది. చంద్రుణ్ణి గురువుకు పోలికగా చెప్పటం కూడా జరిగింది, ఆత్మకు పోలికగా కూడా చెప్పటం జరిగింది. అందుకోసం జ్ఞానం తెలిసినట్టు గురువులు పౌర్ణమి దినమున జ్ఞానం చెప్తూ ఉంటారు. ఆ గుర్తుకి ఆ జ్ఞానం సంపూర్ణంగా తెలియబడటానికి, తెలియజెప్పటానికి, ఆ విధంగా పూర్ణత్వం కలిగినటువంటి జ్ఞానాన్ని ఏదైనా తెలుసుకుంటే పూర్ణంగా తెలుసుకోవాలనేటువంటి విధానానికి పౌర్ణమి దినము గుర్తుగా ఉన్నది. గురువు కూడా పూర్ణమునకు గుర్తు. మనస్సు గురించి పూర్ణముగా తెలుసుకోకుండా నాకు మొదటి ఆజ్ఞ తెలుసు, హృదయం గురించి పూర్ణంగా తెలుసుకోకుండా నాకు హృదయం గురించి తెలుసు, ఆత్మ గురించి పూర్తిగా తెలియకుండా నాకు ఆత్మ గురించి తెలుసు, నీకు తెలిసి నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి అంటే అది తప్పు అవుతుంది. పూర్ణ మనస్సు, పూర్ణ హృదయం, పూర్ణాత్మ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హత సంపాదించిన వాళ్ళు, అంటే దేవుని మార్గం తెలిసిన వాళ్ళు. దేవుని మార్గము కనుగొని వాడు కొందరే అని మత్తయి సువార్త 7వ అధ్యాయం 14-15 వచనంలో ఏదైతే చెప్పాడో
ఆ మార్గాన్ని కనుగొనేది ఎక్కడి నుంచి కనుక్కుంటాం అంటే మొదటి ఆజ్ఞలో నుంచే కనుక్కుంటాం. అంతే కదా, దారి సంకుచితమైంది కనుగొనేవారు కొందరంటే ఆ సంకుచితమైన దారి ఎక్కడుంది? మొదటి ఆజ్ఞలోనే ఉంది. మొదటి ఆజ్ఞలో పూర్ణ మనసు ఎంతమంది సాధించారు? ఎంతమంది బోధకులు సాధించారు? ఎంతమంది రెవరెండ్లు, పీటర్లు, బిషప్లు సాధించారు? ఈ మనసు ఏమో కనపడదు. కనపడని మనసు గురించి సంపూర్ణంగా తెలుసుకోవటం ఎట్లు? ఇది తెలుసుకోకనే కదా ఇప్పుడు మనసు పాడైపోయి ఉరితాళ్ళు వేసుకొని ఆత్మహత్యలు చేసుకొని రైలు కింద తలకాయ పెట్టి ఇంట్లో ఫ్యామిలీ గొడవలు, ఆ మనసుని కుచింపజేసుకొని ఆ మనసుని ఇబ్బంది పెట్టి అది ప్రేమ పేరని పెట్టి కామవాంఛన పేరు పెట్టి రకరకాల చిత్ర విచిత్రాలు ఆ మనసులో జరుగుతున్నాయి. వాళ్ళు దాన్ని తట్టుకోలేక శరీరాన్ని కాల్చుకొని లేదంటే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ హింసించుకొని కృషించుకుపోయి రకరకాలైన కేసులు, గొడవలు, కొట్లాటలు రకరకాలైనటువంటి జరుగుతున్నాయి. ఇన్ని తెలిసినా సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఎంత పరిశోధనలు చేసినా దీన్ని గుట్టు పట్టుకోలేకుండా ఇది ఏం చేస్తుంది అని అర్థం కాకుండా రకరకాలుగా అనేకమైనటువంటి పుస్తకాలు రాసుకొని అవి నెరవేరుతున్నాయో లేదో కూడా తెలియదు. కానీ ఈ మనసు గురించి పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. కానీ సంపూర్ణంగా ఇది ఇంతేను అని చెప్పేటువంటి విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ విషయం దేవుడు చెప్తే తెలియాలి, దేవుడు తెలియజేస్తే అది దొరికేది. కాబట్టి ఈ పూర్ణ మనస్సుతో అనేటువంటి విషయాన్ని సంపూర్ణంగా సాధిస్తే అక్కడ దాని తర్వాత హృదయం అనేటువంటి అంశంలోకి వెళ్ళి ఆ తర్వాత ఆత్మల విధానంలోకి వెళ్తే ఈ మూడు తెలుసుకున్నవాడు సంపూర్ణ జ్ఞాని. పూర్ణ జ్ఞానికి మనం ఉదాహరణ చెప్పాలంటే మొదటి ఆజ్ఞ గురించి తెలుసుకున్న వాడిని పూర్ణ జ్ఞాని అనవచ్చు. ఎందుకంటే అందులో పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి ఆరాధించమని ఉంది. అంటే ఇందులో మార్గం ఉంది. అక్కడ తో అనేటువంటి పదం ఉంది. తో అంటే ఏంటిది? ఈ పూర్ణ మనసుతో అంటే జ్ఞానంతో అని. పూర్ణ మనసుతో అంటే పూర్ణ మనసుకు సంబంధించిన జ్ఞానంతో, అదేవిధంగా హృదయానికి సంబంధించిన జ్ఞానంతో, అదేవిధంగా ఆత్మలకు సంబంధించిన జ్ఞానంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించుకోవాలి. అంటే ఇదంతా తెలుసుకుంటే నువ్వు ఎట్లా ఆరాధించాలని తెలిసిపోతుంది. జ్ఞానం లేకుండా, మనసు అంటే తెలియకుండా, హృదయం అంటే తెలియకుండా, ఆత్మ అంటే తెలియకుండా పాట పాడితే దేవుడు స్వీకరించడు. నీ పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించుని పాట పాడినంత మాత్రాన దేవుడు దానిని స్వీకరించాడు. ఎందుకంటే ఆ విషయం నీకు తెలియదు. కుండకు సంబంధించిన జ్ఞానం లేకుండా కుండ తయారు చేస్తే అది కుండ అవుతుందో ఇంకేమవుతుందో అది మనం చెప్పలేం. ఆ జ్ఞానం లేకుండా నేను కుండను తయారు చేస్తా అనటం ఎంత బుద్ధి తక్కువ పని. అదే జ్ఞానం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తా అనటం కూడా అంతే. మొదటి ఆజ్ఞనే మోక్ష మార్గము, అది సంకుచితమైంది. ఇది చెప్తూ ఉంటేనే మనకి కొంత అవునా మనం ఇంకా ప్రవేశించలేదా, ఇంకా మనం దేవుడి గుట్టు ఇంత బలంగా ఉందా, దేవుని మార్గాన్ని మనం మొదటి ఆజ్ఞలోనే చూసుకోవాలా అనేటువంటిది మనకు కొంత దారి ఏర్పడుతుంది. ఇది సంకుచితంగా ఉంది. మనకి ఎవరు చెప్తారు? మనసు గురించి, హృదయం గురించి, ఆత్మల గురించి ఇవన్నీ కంటికి కనపడవు కదా. కనపడితే ఏదో రీసెర్చ్ చేయొచ్చు, కనపడవు కదా. ఎట్లా చేయాలి, ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటిది మనకి సంశయం వస్తుంటుంది. కానీ మొదటి ఆజ్ఞని తెలుసుకోవాలి అంటే ఆ ఆజ్ఞ చుట్టూ తిరగాలి, ఆజ్ఞని మనసులో పెట్టుకోవాలి, ఆ ఆజ్ఞనే మనకు తెలియాలని దేవుణ్ణి శరణు వేడుకోవాలి. దాని కొరకు తప్పించి అడిగి తట్టి వెతికితే దాన్నే తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ మనలో ఉంటే తప్పకుండా దేవుని వైపు నుండి ఆ ఆజ్ఞని తెలియజేసేటువంటి అవకాశము, తెలియజేసే విధానము దేవుడు ఆయన కరుణ మీద మనకు ఆ ఆజ్ఞని తెలియాలని ఆయన అనుకుంటే అది మనకు తెలుస్తుంది.
ఈ శ్రద్ధ అనే దాన్ని మనం మొదటి ఆజ్ఞ వైపు తిప్పుకుంటే అదే నాకు తెలవాలి, ఇంకొకటి నాకు తెలవాల్సిన పని లేదు, నాకు మొదటి ఆజ్ఞనే తెలుసుకోవాలని ఉంది అనే తపన ఉంటే, అనే శ్రద్ధ ఉంటే, ఆ శ్రద్ధ అనేది ఏం చేస్తుందంటే ఈ మొదటి ఆజ్ఞని తెలియజేయడానికి మీకున్న అన్ని పనులు, అన్ని విధానాలు పక్కన పెట్టి ఆ ఆజ్ఞని మీద శ్రద్ధ పెంచి ఆ ఆజ్ఞలో ఉన్నటువంటి రహస్యాన్ని నీకు తెలియజేయడానికి ఈ శ్రద్ధ ఉపయోగపడుతుంది. నేను అన్నం తినను, నీళ్లు తాగను, నాకు ఈ ప్రపంచంతో అవసరమే లేదు, నాకు మొదటి ఆజ్ఞను తెలుసుకొని చచ్చిపోవాలి, మొదటి ఆజ్ఞని నేను అర్థం చేసుకొని చనిపోవాలి, నాకు అది అర్థం కావాలి. నాకు ఇల్లు, పెళ్ళాం, పిల్లలు, వాకిలి ఇవన్నీ నాకు ముఖ్యం కాదు, నాకు మొదటి ఆజ్ఞ ముఖ్యము. సంపాదన, గౌరవం, ఇంకోటి నాకు ముఖ్యం కాదు, నాకు మొదటి ఆజ్ఞ తెలుసుకోవడమే నాకు ముఖ్యమని ఆ పట్టుదల ఉంటే, ఆ పట్టుదల ఏదైతే ఉంటుందో, ఆ శ్రద్ధ ఉంటుందో, ఆ శ్రద్ధ తీవ్రతను బట్టి మొదటి ఆజ్ఞ నీకు అర్థమై తీరుతుంది. అందుకే వేమనేవి వారు ఒక పద్యం చెప్తారు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టినేమి బిగియ పట్టవలేను, పట్టి విడిచుట కన్నా పడిచొచ్చుట మేలు. మొదటి ఆజ్ఞను నువ్వు పట్టుకున్నావంటే ఇక దాని రహస్యం అంతా తెలుసుకోవాలి. అది చిన్న రహస్యం కాదు, మోక్ష మార్గం అది. ఆ మోక్ష మార్గానికి సంబంధించిన అన్ని విషయాలు అందులోనే దాచిపెట్టింది దేవుడు. అందుకే ఈ ధర్మశాస్త్రం అంతటికీ బోధకులకు ఆధారమై ఉందన్న అది పట్టుకోవాలి. ఇక మిగతా జీవితం అంతా పోయినా పర్వాలేదు, నాకు నేను ఎట్లయినా సరే దీన్ని పట్టుకొని తీరాలి అనుకున్నప్పుడు అది దొరికి తీరుతుంది. కాబట్టి అప్పుడు మొదటి ఆజ్ఞ సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అనుకున్నప్పుడు దాన్ని ముడి అంటాము, దాన్ని గుండ్రము అంటాము, దాన్ని పూర్ణము అంటాము, దాన్ని ప్రపూర్ణ అంటాము, దాన్ని సంపూర్ణ అంటాము. కాబట్టి పూర్ణ మనస్సుతో అప్పుడు దేవుడు స్వీకరిస్తాడు ఆ ప్రార్థన, పూర్ణ హృదయంతో అప్పుడు స్వీకరిస్తాడు. అంటే జ్ఞానము కలిగి నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నా, అది మోక్ష మార్గము, జ్ఞాన మార్గము, సత్య మార్గము అవుతుంది. అప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఇంకా అందులోనే ధర్మశాస్త్రం అంతా ఉంది కాబట్టి ఆ విషయాలన్నీ, ఆ లొసుగులన్నీ, ఆ దారిలో ఉన్న మలుపులన్నీ అన్నీ నీకు తెలిసిపోతాయి. కాబట్టి అది నిజమైన దేవుని ఆరాధన, దైవ మార్గానికి సంబంధించిన విధానం అవుతుంది. కాబట్టి అప్పుడు మొదటి ఆజ్ఞను నువ్వు సంపూర్ణంగా తెలుసుకున్నవాడవు అవుతావు. నీ ఒక్కడికి మాత్రమే నీ శ్రద్ధను బట్టి అది తెలియబడుతుంది. అది 2000 సంవత్సరాల క్రితము చెప్పినా, అంతకు ముందు చెప్పినా మొదటి ఆజ్ఞ, దాని వెనకబడి ఆ మొదటి ఆజ్ఞను ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే మోక్ష మార్గాన్ని కనుగొన్నవారు, వాళ్ళు సంపూర్ణులు, సంపూర్ణ జ్ఞానం కలిగిన వాళ్ళు. ఎందుకంటే అన్నిట్లో పూర్ణం ఉంది, పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణాత్మ ఉంది. కాబట్టి జ్ఞానం తెలిసినట్టి వారు, సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి వారు, ఆ సంపూర్ణ జ్ఞానం కలిగినట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోక్షానికి అర్హులు. అంటే మోక్ష మార్గం చేరటానికి, వెళ్ళటానికి అర్హులు. మొదటి ఆజ్ఞ అర్థం కాకుండా మోక్షానికి పోతా అంటే ఇక కుండకు సంబంధించిన జ్ఞానం తెలియనోడు కుండ తయారు చేసినట్టే ఉంటది. అందుకోసమని మొదటి ఆజ్ఞలో ఉన్న అపూర్ణత్వం ఏంటిదో ఈ లోకానికి తెలియజేయాలంటే ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ దాన్ని ఆచరిస్తూ ఇది నిజమైన మోక్ష మార్గం అనే అనుభవానికి వచ్చిన తర్వాత ఇతరులకు చెబితే అది నిజమైన జ్ఞాన బోధ అవుతుంది. నిజమైన జ్ఞాన బోధ. అప్పుడు ఆ జ్ఞాన బోధలో పూర్ణత్వం ఉంటుంది. పూర్ణత్వం కలిగిన వాడు చెబితే అది ఎంతో గొప్పగా ఉంటుంది, దేవుని ఒప్పుదలగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అందరూ ప్రపూర్ణ లేదా సంపూర్ణ జ్ఞానులు కావాలని కోరుకుంటూ ఆ జ్ఞానాన్ని కలుగజేసేది మొదటి ఆజ్ఞనే అని సంపూర్ణకి గుర్తు అయిన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మాట చొప్పున నడుచుకొని ఆ మాటల చుట్టే తిరగాలని, ఈ లోకానుసారమైన మాటలు ఎవరు చెప్పినా వినొద్దు. మీకు మనసు గురించి ఎవరైనా చెప్తే వినండి,
హృదయం గురించి ఎవరైనా చెప్తే వినండి. అదేవిధంగా ఆత్మల గురించి చెప్తే వినండి. పనికిమాలిన ఇహలోకపు కన్నీళ్ళు, కష్టాలు, తెలివితేటలు చెప్తే వాని దొంగ ప్రవక్త, దొంగ బోధకుడు, అబద్ధ బోధకుడు అని నమ్మండి. దేవుని మాట చెప్పనోని అబద్ధ బోధకుడని, దేవుని మాటను మాత్రమే చెప్పేవాడిని దైవ సంబంధమైన బోధకుడు అని గుర్తించండి. మొదటి ఆజ్ఞ ఎవరైతే చెప్తారో వాళ్ళు దైవ సంబంధమైన మోక్ష మార్గం చెప్పే వాళ్ళే కానీ మిగతా వారు కాదు. మోక్ష మార్గము మొదటి ఆజ్ఞలో ఇమిడి ఉంది కాబట్టి మొదటి ఆజ్ఞ చెప్పేవాళ్ళు దైవ సంబంధం, దేవుని ఆజ్ఞలు అంటే రెండవ ఆజ్ఞ కూడా దైవ సంబంధం, దానికి అనుసంధానంగా ఉప ఆజ్ఞలు కూడా దేవుని సంబంధమే. ఇట్లా మొదటి ఆజ్ఞ చుట్టూ ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పేవాళ్ళని దైవ సంబంధమైన బోధకులని, ఇవి కాకుండా ఇహలోక సంబంధమైన చెప్పే వాళ్ళందరూ కూడా దైవ సంబంధులు కాదు అని మనం చెప్పాలి. దశం భాగము మొదటి ఆజ్ఞలో ఉందో లేదో చూసుకోండి. ఆ విషయం మొదటి ఆజ్ఞలో లేదనుకోండి, వాడు అబద్ధ బోధకుడు అని తేల్చి చెప్పండి. మీరు ఆలోచించుకోండి. అందుకోసమని మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడే చెప్పిండు అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి అని. కాబట్టి పూర్ణము అనేటువంటి విషయం ఏదన్నా మనసు గురించి చెప్తే దాన్ని సంపూర్ణంగా తెలుసుకొని సంపూర్ణంగా చెప్పేవాళ్ళు ఉంటే సంపూర్ణంగా వినేవాళ్ళు ఉంటారు. అసలు దాని గురించి ఏమి తెలియని వాడు ఏం చెప్పినా మొదటి ఆజ్ఞ తప్పుగా చెప్పినట్టే, మొదటి ఆజ్ఞ చుట్టూ తిరగనట్లే, మొదటి ఆజ్ఞ అంటే తెలవనట్లే. మొదటి ఆజ్ఞ తెలవని వాళ్ళు దేవుని రాజ్యం చేరనట్లే. వాళ్ళు ఎంతసేపు దేవునికి సంబంధం లేని విషయాలే మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు క్రీస్తు సంబంధులు కారు. క్రీస్తు చెప్పిన విషయాన్ని చెప్తే క్రీస్తు సంబంధులు. క్రీస్తు ఏం చెప్పాడు? మొదటి ఆజ్ఞ చెప్పాడు. మొదటి ఆజ్ఞ చుట్టూ నువ్వు తిరగాలి, అజ్ఞానాన్ని కూడా ఆ మొదటి ఆజ్ఞలోకి తీసుకురావాలి. అదే బోధకుని యొక్క యుక్తి. అందరికీ నమస్కారం. గురు సమర్పణం.